మొన్న జరిగిన ఎన్నికల తీరు కానీ ఆ ఎన్నికల్లో మీరు కష్టపడి పనిచేసి కడియం కావ్య గారి గెలుపు కోసం ఏ విధంగా కృషి చేశారో మరి అంతా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మరి సోదరులు శ్రీహరన్న చెప్పినట్టుగా పార్టీలోకి వచ్చి మరి టికెట్ తీసుకొని మన ముందుకు వచ్చి గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. అప్పుడే పార్టీలోకి వచ్చి అప్పుడే టికెట్ తీసుకొని గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. అది గెలిచి చూపించి మరి వారు ఈరోజు మన ముందుకు వచ్చారు, గెలిపించి చూపించి మన నాయకులందరూ కూడా వేదిక మీద కూర్చున్నారు, మీరు కూడా ముందు కూర్చున్నారు. ఎందుకనంటే ఎవరు క్యాండిడేట్ అయినా కూడా ఏ పార్టీ నుంచి అయినా కూడా పార్టీ కంటే ఎక్కువగా ముందు క్యాండిడేట్ వ్యక్తిత్వం అనేది తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం ఇక్కడ 100% చూపించిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే కడియం శ్రీహరి గారు మరి ఆగర్భ శత్రువు, ఒక మంచి వ్యక్తి. ఆయనను నేను దాదాపు 95 నుంచి, నేను 95లో నేను ఫస్ట్ ఎంపీపీని, అప్పటి నుంచి కూడా వారిని చూస్తూ ఉన్నాను. వారు ఒక పట్టుదల కలిగిన మనిషి, మంచి అడ్మినిస్ట్రేషన్ పట్టున్నటువంటి వ్యక్తి, మరి ముఖ్యంగా అన్నిటికంటే అవినీతి రహిత ప్రజాసేవను అందించినటువంటి వ్యక్తి. అటువంటి పేరున్న వ్యక్తి కూతురుగా ఈరోజు కడియం కావ్యను మనమందరం కూడా ఆశీర్వదించి ఈరోజు ఎంపీ స్థానంలో కూర్చోబెట్టడం మరి నిజంగా మన అదృష్టంగా కూడా భావించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. దానికి తోడు మరి స్థానికంగా ఇందిర గారు, వీరి పేరు తీసుకోవడం కూడా మర్చిపోయాను సార్ అక్క, ఇందిర గారు స్థానికంగా కూడా మరి వారు ఇక్కడికి పార్టీలోకి మరి ఎమ్మెల్యేని తీసుకున్నా కూడా వారు ఎంతో నిండు మనసుతో వారిని పార్టీలోకి ఆహ్వానించి మరి వాళ్ళ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా సర్ది చెప్పి ఒక కుటుంబంలాగా కొత్త పాత అంతా కలిసి పనిచేశారు కాబట్టే ఈరోజు మీరు ఈ విజయాన్ని సాధించగలిగారు అని చెప్పి చెప్తా ఉన్నాను. మరి ఇది ఇంతటితో ఆగిపోకుండా శ్రీహరి గారు చెప్పినట్టుగా మున్ముందు కూడా మీరు ఒకే కుటుంబంలాగా ముందుకెళ్ళి ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా, ఇప్పుడు కావ్య ఏమన్నది, మనం కొట్టుకుంటే మూడోవాడు మధ్యలో వస్తాడు, మూడోవాడిని మధ్యలోకి రాకుండా మీరందరూ ఇదే కలిసికట్టుగా ముందుకెళ్ళి మరి అన్ని రేపు జరగబోయే లోకల్ బాడీ కానీ మిగతా ఎన్నికలలో మీరే గెలుపు దిశగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే అధికారం మనదున్నది, శాసనసభ్యులు మన వాళ్ళు ఉన్నారు, మరి పార్లమెంట్ మెంబర్ మన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా సర్పంచులు అందరూ మన వాళ్ళు ఉంటే మన గ్రామాల అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులకు కూడా ఒక మంచి అవకాశం ఇక్కడ ఉంది. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఇక్కడ ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలంటే ఏం చేయాలని శ్రీహరన్నను అడిగినప్పుడు అన్న మనం చెప్పండి అన్న, మనం తప్పకుండా చేయడానికి సాధ్యమవుతుంది అని వారు హామీ ఇవ్వగానే వెంటనే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ మాట చెప్పారు. అంటే రేపు మనకు ఇరిగేషన్ విషయంలో కూడా చాలా వరకు కూడా కడియం శ్రీహరి గారి మరి సూచనలు సలహాలు మన ప్రభుత్వానికి ఎంతో దిక్సూచిగా ఉండబోతున్నాయని కూడా నేను పూర్తిగా విశ్వాసం తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన విద్య గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రేపు విద్యా వ్యవస్థ మీద కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం అనుసరించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి నాయకుడు మరి కాంగ్రెస్ పార్టీలోకి రావడము, మరి ఆ పార్టీ నుంచి మనం కావ్య గారికి టికెట్ ఇవ్వడము ఏమాత్రము కూడా మనం అపోజ్ చేయాల్సిన అవసరం లేకుండే కాబట్టి మనందరం కూడా ఒక్క తాటి మీద నిలబడి ముందుకెళ్ళడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఏది ఏమైనా రేపు టికెట్స్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఎవరైతే ఎక్కువ కష్టపడి మరి లోకల్గా మెజారిటీ తీసుకొస్తారో వాళ్ళకే లోకల్గా టికెట్స్ ఇవ్వడము గెలిపించుకోవడం కూడా జరుగుతుందని, అదే పద్ధతిలో మీ నియోజకవర్గంలో కూడా అందరినీ కలుపుకొనే రేపు టికెట్ల డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. వాటిని గెలిపించుకునే బాధ్యత కూడా మరి శ్రీహరన్న ఇందిర గారు ఇద్దరు కూడా తీసుకుంటారని నేను విశ్వసిస్తా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.